రాష్ట్రంలో కాంగ్రెస్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి ఒకవైపు కాళేశ్వరం మీద హాట్‌గా కూడా ఒకవైపు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ నేతల మధ్య చర్చ జరుగుతుంటే, మరోవైపు బీజేపీ కూడా కాళేశ్వరం పైన ఎక్కుపెట్టి అధికార పార్టీ అటు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పైన కూడా కామెంట్లు చేస్తుంది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ బుర్ర నరసయ్య గౌడ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, బుర్ర నరసయ్య గౌడ్ గారు, ఒకవైపు చూస్తున్నాం అటు కాళేశ్వరం మేడిగడ్డ మీద ప్రధానంగా జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే వాటన్నిటి మీద ఒకవైపు ప్రభుత్వ పక్షం కూడా ప్రజెంటేషన్ ఏర్పాటు చేస్తామంటారు. దానికి తోడుగా వీళ్ళు కూడా మాకు కూడా ప్రజెంటేషన్లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు చెప్పారు. ఎట్లా చూస్తారు వాళ్ళు ఇద్దరు? సో ఇక్కడ కావాల్సింది ప్రజెంటేషన్స్, మళ్ళీ కౌంటర్ ప్రజెంటేషన్స్ కాదు, మనకు రియాలిటీ రావాలి. ఇప్పుడు ఇది అసెంబ్లీ అనేది ప్రచార వేదిక కావద్దని నా యొక్క సూచన. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ అనేది ప్రజల సమస్యలు, కాళేశ్వరం గురించి అందరికీ తెలుసు. కొత్తగా అసెంబ్లీలో ప్రచారం చేయాల్సింది. 1,00,000 కోట్లు బడ్జెట్ అయింది, 86,00,000 కోట్లు ఖర్చు పెట్టారు, అది కుంగిపోయింది. ఇవన్నీ మనకు అందరూ తెలుసు కదా. కొత్తగా ప్రజెంట్ పీపీటీ చేసి ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకు కుంగింది, ఎలా కుంగింది, దానికి బాధ్యులు ఎవరు, సింపుల్ థింగ్స్. దానికి వాళ్ళే చెప్పారు కదా, సిట్టింగ్ జడ్జితోని కమిటీ వేస్తారు, లేకపోతే కమిటీ ఇప్పుడు ప్రజెంటేషన్ నేను కూడా చేస్తాను, నాకు తెలియదా? నేను A to Z తెలుసు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారితో కలిసి పనిచేసాను, నాకు A to Z తెలుసు. అందులో అవకతవకలు ఓన్లీ 2 things. ఒకటేమో కన్స్ట్రక్షన్ డిజైన్ లోపం, సెకండ్ ఆరోపించేది వీళ్ళందరూ అవినీతి. రెండింటినే కదా. థర్డ్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్. మనం ఇచ్చే పెట్టిన పైసాకు ఎంత లాభం జరుగుతుంది. నిజంగా దానివల్ల 18 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయా, 18,000 నీళ్ళు వస్తున్నాయా, ఇవన్నీ చర్చ జరగాలి. అందుకొరకు నా హితం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదొక ప్రచార వేదిక కాకుండా, ఎందుకంటే ఇంకా 5 years వాళ్ళు పరిపాలించేది ఉంది కదా. ఇప్పుడు అన్ని ఇష్యూస్ ఇప్పుడే క్లోజ్ చేసుకుంటే ఎట్లా, అన్నీ బంద్ చేసుకుంటే ఎట్లా? ఇప్పుడు 6 గ్యారెంటీలు ఉన్నాయి, ప్రజలు చూసేది అది. ఇప్పుడు కాళేశ్వరం గురించి అనుమానంతోనే, ఇవన్నిటి అనుమానంతోనే కదా కేసీఆర్ గారిని గద్దె దింపింది. కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా. అందుకని నా హితం ఏంటంటే వారు 6 ఏదైతే గ్యారంటీస్ ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయాలి. సెకండ్ ఏంటంటే ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలి. దీని మీద రాజకీయాలు పోకుండా, ఎందుకంటే ప్రజా డబ్బు కాబట్టి రాజకీయాలు పోకుండా ఏదైతే సిట్టింగ్ జడ్జితో కమిటీ వేస్తున్నారో టెక్నికల్ కమిటీ వేసేసి దాని మీద చర్చ జరిగి నిర్దిష్టమైనటువంటి ఒక కంక్లూజన్ రావాలని నేను కోరుకుంటున్నాను. మరోవైపు పార్లమెంట్ విపక్షాల ఎంపీల నిరసన అనేది ఒక స్క్రిప్ట్లా అనిపిస్తుంది. ఎవరు ఆ స్క్రిప్ట్ రాసింది, అసలు డైరెక్టర్ ఎవరు అంటారు? 100% నేనైతే బిలీవ్ చేస్తాను, ఫస్ట్ డేనే బిలీవ్ చేస్తున్నాను. ఎందుకంటే 13th ఏదైతే గతంలో టెర్రరిజం జరిగినటువంటి డేనే జరగటం, వాళ్ళు చెప్పే సాకు ఏదన్నా ఖాళీస్థాన్ కొరకు ఎవడన్నా బాంబు వేసిండంటే వినొచ్చు. అంటే ఆల్రెడీ ఖలిస్తాన్ ఉద్యమకారుడు కూడా ఒకవైపు కూడా ముందు వాళ్ళ అధ్యక్షుడు కూడా హెచ్చరించాడు, పార్లమెంట్ మీద ఖచ్చితంగా దాడి చేస్తామని చెప్పి. మరి ఎందుకు ఇంటెలిజెన్స్ లోపమా? ఇంటెలిజెన్స్ కాదు కదా. ఇప్పుడు ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని టెర్రరిస్ట్ అటాక్స్ అనేది ప్రివెంట్ చేయలేము. లోన్ వూల్ఫ్ అటాక్స్ అంటారు, అంటే సింగిల్ ఇండివిజువల్ చేసే అటాక్. ఇప్పుడు తనకు దాని సూర్యాయిడ్ బాంబు పెట్టుకొని కాల్చుకుంటే ఏం చేస్తారు, ఎంతకని చేస్తారు. ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఏంటంటే ప్రతిదీ ఏంటంటే కొంత ప్రభుత్వం కూడా సెక్యూరిటీస్ కొత్త విధానాలు టెర్రరిస్టుల నుంచి నేర్చుకుంటారు. అందుకొరకే కదా ఈ భద్రతా లోపం ఉంది, 7 సస్పెండ్ చేశారు. దీని క్వశ్చన్ ఏంటంటే భద్రతా లోపం అందులో లేదని నేను సమర్థించట్లే, అదే ఆల్రెడీ సస్పెండ్ చేశారు. దాని గురించి ఏం ముందు చర్యలు తీసుకోవాలని చేస్తారు. సెకండ్ ఏంటంటే వీళ్ళు ఎందుకు చేశారు, వాళ్ళు చెప్తున్న రీజన్ చాలా సిల్లీగా ఉంది. నిరుద్యోగం 2011 కంటే ఇప్పుడు దాదాపు 70% తగ్గిపోయింది బై ద NSSO డాటా ప్రకారం. అది కాదు, వీళ్ళు ఎవరైతే ఇందులో పాత్రదారులు ఉన్నారో వాళ్ళందరూ రైతుల ఉద్యమంలో ఇల్లే ఉన్నారు. మిగతా ఏదేది అది ఏదో ఉంది కదా, జాహీర్ బాగా ఏదో బాగుండి ఢిల్లీలో ఏదో పేరు నాకు గుర్తు రావట్లే, చాలామంది ముస్లింలు కలిసి చేశారు, దాంట్లోకి ఇల్లే ఉన్నారు. వేరే ఉద్యమాలకు ఇల్లే ఉన్నారు. అంటే వీళ్ళ ఉద్యోగమే, అంటే వీళ్ళకి ఏం ఉద్యోగం కావాలి అంటే రాజకీయ నిరుద్యోగుల తరపున వీళ్ళు ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీని, ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారిని చులకన చూపెట్టడానికి చేసినటువంటి చర్య 100% నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. బీజేపీ నాయకుడు కాదు, ఒక పౌరుడిగా చెప్తున్నా. దర్యాప్తు సంస్థలు, ఎందుకంటే ఇప్పుడు నువ్వు చేశావు, నువ్వు పెద్ద షాహిద్ భగత్ సింగ్ లాగా నువ్వు పోజు కొట్టి చేసినావు, నువ్వు ఎందుకు సెల్ ఫోన్ డాటా బంద్ చేయాల్సి వచ్చింది?
ఎందుకు సెల్ ఫోన్ని పగలగొట్టాల్సి వచ్చింది? అందులో ఉన్నటువంటి సీక్రెట్ మెసేజెస్ ఎవరితో కోఆర్డినేట్ చేసినావు? ఎవరి డైరెక్షన్లో చేసినావు? ఏ రాజకీయ నాయకుడితో నువ్వు సంబంధాలు ఉన్నాయి తెలుస్తుంది కదా. అందుకని అమిత్ షా గారు, మోడీ గారు జస్ట్ వెయిట్, వీ విల్ నాట్ లివ్ ఇట్. ఇది చాలా గంభీరమైనటువంటి సమస్య. మేము దాని లోతుకు వెళ్తున్నాం. దర్యాప్తు సంస్థలు అసలు సూత్రధారులు ఎవరు ఉన్నారు అని తెలుసుకుంటాం. చెప్పినాక కూడా మీరు రోజు ఒక 3 రాష్ట్రాల్లో ఎన్నికల్లో వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికి చేసే డ్రామా తప్పితే నా ఉద్దేశంలో ఇది ఎలాంటి సమంజసం కాదని నా ఉద్దేశం. మరోవైపు కేసీఆర్ సభతో మీరు దాన్ని పోల్చారు. ఇక్కడ కేసీఆర్కి అక్కడ మోడీకి కూడా ఏ విధమైనటువంటి సేమ్ పొంతన ఉంది వాటికి, ఇద్దరు ఒకే విధంగా. అందుకే పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక రోజు కాదు 2 రోజు కాదు అంతమందిని సస్పెండ్ చేశారని చెప్పి కూడా విపక్ష పార్టీలు అంటున్నారు. ఇగో పార్లమెంటు విధిలో ఇట్లా కూడా ఎప్పుడు చేయలేదు. ఇష్యూ బేస్ చేశారు. పార్లమెంట్లో చాలా వరకు సస్పెండ్ చెయ్యరు. వీళ్ళ ఒక ఇంటెన్షన్ వేరు, కంటెంట్ వేరు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే చూపటానికి ఇది ఇష్యూ ఏదైతే స్మోక్ బాంబు, కానీ అసలు ఏంటంటే డైవర్షన్ ఫ్రమ్ ద ఎలక్షన్, ఒక రాజకీయ లబ్ధి కొరకు చేసేది. అది కూడా శృతి మించింది కాబట్టి చేయటం జరిగింది. అంత మించి ఏం లేదు. అది కూడా చేసింది అంతా 1 రోజు 2 రోజులు. ఇదే ఇక మన అసెంబ్లీ గురించి 10 ఏళ్ల గురించి మనం చెప్పుకోవటం ఇక మనకు అవసరం లేదు. సరే, ఇప్పుడే కొద్దిగా నడుస్తుంది, అసెంబ్లీ లాగా నడుస్తుంది. నడవని మంచి పరిణామే కదా. ఇటు రాష్ట్రం విషయానికి వస్తే బీజేపీ అసెంబ్లీ ఫలితాల్లో కూడా ఆశించిన ఫలితాలు రాలేవని కాస్త నైరాశ్యంలో ఉంది. ఎలా ఉండబోతుంది పార్లమెంట్ ఎన్నికలకు, ఏ విధంగా ఉండబోతుంది? లేదు అంటే చూడు, మీరు ఇవాళ ఒకటి స్లైడ్ చూశాను. మనం 2 సీట్స్ నుంచి 303 సీట్స్కి వచ్చాం. మాకు ఓటు పర్సంటేజ్ ఫ్రమ్ 7% to 14% డబుల్ అయింది. అధికారంలోకి వచ్చే అన్ని సీట్లు వస్తాయన్నారు. చెప్తాను. సెకండ్ ఇక్కడ 14 సీట్స్ 14% ఓట్ బ్యాంక్ వచ్చింది. ప్లస్ 19 సెకండ్ పొజిషన్, 19 సీట్లలో సెకండ్ పొజిషన్ ఉన్నాయి. 40 సీట్లలో థర్డ్ పొజిషన్ ఉన్నాం. గతంలో ఆల్మోస్ట్ అన్ని డిపాజిట్ పోయింది కదా. అండ్ మీరు అన్నది కరెక్టే, నేను ఒకటి ఒప్పుకుంటాను. మేము కష్టపడి నాటు పెట్టి పంట వేసి అంత వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు కోసుకుపోయిండ్రు. సరిగ్గా దాని మించి ఇక విశ్లేషణ చేసినా ఏమీ లాభం లేదు. పార్లమెంట్లో మాత్రం మెజారిటీ సీట్లు మాత్రం గెలుచుకుంటాం. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సరే, 10 ఏళ్ళు కేసీఆర్కి వేసారు, ఈసారి కాంగ్రెస్కి అసెంబ్లీ వేశారు. ఈసారి గుండుగుత్తగా పార్లమెంట్లో బీజేపీకి 17/17 గెలిపించాలని ఒక ప్రజలు మాత్రం కంకణం కట్టుకొని ఒక మైండ్ సెట్లో ఉన్నారు. దాన్ని మేము సాధిస్తామని ఆశిస్తున్నాం. ఎక్కడి నుంచి బూరగారు ఎక్కడి నుంచి తీస్తారు? మరొకసారి భువనగిరి నుంచి చూడొచ్చా? గతంలో ఎంపీగా భువనగిరిలో ఉంచాను. నేను భువనగిరి నుంచే ఆశిస్తున్నాను, భువనగిరి నుంచే చేస్తున్నాను. మా అధిష్టానం కూడా సానుకూలంగానే ఉన్నది. ఖచ్చితంగా చేస్తాను, గెలుస్తామని నమ్మకం ఉన్నది. మరోవైపు ఒక డాక్టర్ సాబ్గా కొత్త వేరియేట్, కరోనాకు సంబంధించి కొత్త వేరియేట్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది. దాన్ని ఎట్లా చూస్తారు? ప్రజలకు ఏం చెప్తారు అసలు? నేను మన తెలంగాణ ప్రజలు కానీ భారతదేశ ప్రజలు కానీ అప్రమత్తంగా ఉందాము, ఆందోళన అవసరం లేదు. ఇది బొమ్మాలి నిన్ను వదిలిపెట్టను అన్నట్టు మన 6 నెలలకు ఒకసారి దాన్ని మనకు నేను ఉన్నాను అని చెప్పడానికి కొత్త వేరియంట్ వస్తుంది. గత 2.5 సంవత్సరాలు వస్తూనే ఉంది కదా, ఇప్పుడు కూడా వస్తుంది. మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకు ఆల్రెడీ మోడీ గారు 220 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వటం జరిగింది. డబుల్ వ్యాక్సిన్ ప్లస్ అడిషనల్ డోస్ కూడా ఇవ్వటం జరిగింది. తీవ్రత తగ్గుతూనే ఉంటుంది. అయినా నా సూచన యాజ్ అ డాక్టర్, మీ శ్రేయోభిలాషని ఒకటేంటంటే, ఎవరికైతే దగ్గు జలుబు ఉంటుందో, కోల్డ్ అండ్ కాఫ్ ఉంటుందో, జిస్కా జుకామ్ और ఖాన్సీ అయితే 3 భాషలు చెప్తున్నా, అర్థం చేసుకోండి. మీరు మాస్క్ పెట్టుకోండి, ఇంటికి పరిమితం కాండి. సివియర్గా ఉంటే పోయి కోవిడ్ టెస్ట్ చేపియండి. ఇంకంత మించి ఏం అక్కర్లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది అసలు ఎవరైతే కాళేశ్వరం మీద అంత రాద్ధాంతం అవసరం లేదు. మరోవైపు అటు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలే సాధించింది. ఖచ్చితంగా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మెరుగైన ఫలితాలు వస్తాయి. తెలంగాణ ప్రజలకు బీజేపీకి పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. మరోవైపు కోవిడ్కి సంబంధించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మాస్క్ పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే కూడా కోవిడ్ను జయించవచ్చు అని చెప్పి కూడా ఎంపీ డాక్టర్ బూర నరసయ్య గౌడ్ అంటున్నారు. కెమెరామెన్ సుదర్శన్తో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.